నేను ఈ మధ్యలో ఒక ఊరు వెళ్తే మా గ్రామానికి పోయినప్పుడు చుట్టుముట్టుపక్కల రైతులందరూ ఏదో చదువుకున్నాడు కదా, టీచర్ కదా, 4 విషయాలు చెప్తాడేమో నా దగ్గరకు వచ్చి గంట అరగంట మాట్లాడతాడు. రుణమాఫీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వము, అది కొత్త ప్రభుత్వమే కదా, కొంత టైం పడుతుంది కదా, మీకు కూడా ఓపిక ఉండాలి అని అంటే వాళ్ళు నన్ను చీమాట్లు పెట్టారు. అంటే మామూలుగా నా మీద ఉండే ప్రేమ పక్కకు పోయి, ఏం మాట్లాడుతున్నావు సార్ నీవు కూడా మొత్తం వాళ్ళ లెక్కనే మాట్లాడుతున్నావు, ఎవరి లెక్క కాంగ్రెస్ వాళ్ళ లెక్క మాట్లాడుతున్నావు, ఎవరికైంది సార్ రుణమాఫీ? ₹1,00,000 ఉంది సార్ నాకు కాలేదు, 70,000 ఉంది సార్ నాకు కాలేదు, 80,000 ఉంది సార్ నాకు కాలేదు, 1,50,000 ఉంది సార్ నాకు కాలేదని అక్కడికక్కడ నా దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళు 5-6 మంది అనడం జరిగింది. అరే ఒక పక్కన చూస్తేనేమో ఖమ్మంలోనే ఆ రోజు సంబరాలు చేస్తా ఉన్నారు వారు. ఇది రుణమాఫీ పూర్తి చేసినాము, వాగ్దానం నెరవేర్చినామని సంబరాలు చేసుకునే సందర్భం కనబడతా ఉంది కదా, మీరేమో మరి కాలేదనే వాళ్ళు ఇక్కడ ఉన్నారు కదా అంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా? సార్ అమ్మయ్యకు పుట్టినోడు ప్రభుత్వం ఇచ్చినాక ఇయ్యలేదని చెప్పే దౌర్భాగ్య మాకు అక్కర్లేదు సార్, కానీ చెయ్యకుండా చేసినామని చెప్పుకునేటువంటి నీతిమాల దిక్కుమాల ముఖ్యమంత్రి అక్కడ ఉన్నాడు సార్, మేము అట్లా లేము, మీ నీతితో ఉన్నాం సార్, అయితే అయిందని చెప్తాం, కాకపోతే కాలేదని చెప్తాం సార్ అన్నారు. పెన్షన్దారుల దగ్గరికి పోతే 2,000 చేసిండు కదా, మరి కేసీఆర్ గారు 4,000 పెన్షన్ కదా, మనం ఆశించి ఓటేసినాం కదా అని వాళ్ళని అడిగితే, ఓ అయ్యా ఎక్కడి 4,000 సారు, గయ్యే 2,000 వస్తున్నాయి, అండ కూడా ఒక నెల ఎగ్గొట్టిండు, గయ్యే 2,000 దిక్కయినాయి అని చెప్పి ఆలయం ఉన్నది ఉన్నట్టు ఉన్న విషయాలే మాట్లాడితే వాళ్ళకి ఏమర్థమవుతుంది అంటే, మొదటిసారి చాలా గ్యాప్ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, పాలకులు కానీ, ముఖ్యమంత్రి కానీ, సీనియర్స్ అయినటువంటి మంత్రులు కానీ తాము ఎక్కడ కూర్చొని ఆలోచించుకుంటారో ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరం మాత్రం ఉంది. ఎంతసేపు మహిళలకు 2,500 ఎందుకు ఇవ్వలేదు అంటే డబ్బులు లేవు, రైతు భరోసా అన్నావు 15,000 ఇస్తానన్నావు, కారుకు 7,500 ఇస్తానన్నావు, 3వ పంటకు కూడా ఇవ్వాలని డిమాండ్ చేసింది కదా, మరి ఎందుకు ఇవ్వడం లేదంటే డబ్బులు లేవు. ఇట్లా వాళ్ళు ఇవ్వలేని ప్రతిదానికి కూడా డబ్బులు లేవు. మీరు అధికారంలోకి వచ్చే ముందే ప్రచారంలో ఉన్నప్పుడే, మీరు పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడే ఈ ప్రభుత్వం విపరీతంగా టిఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు చేసింది, బీఆర్ఎస్ ప్రభుత్వము లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేస్తా ఉంది, ఈ అప్పులన్నీ ఎవడు కట్టాలి అని ఆ సభకు వచ్చినటువంటి ప్రజలకు మీరేం చెప్పారు? రేవంత్ రెడ్డి గారు, మీకు పంచుకుంటే తలా నెత్తికి ఇన్ని లక్షల అప్పు ఉంది, మీకు ఎవరు నాకు ₹1 అప్పు లేదని ఎవరైనా అనుకుంటే మాత్రం అది భ్రమే, పిచ్చే. మరి ఆ లక్షల కోట్ల అప్పుల్లో ఉన్నటువంటి ప్రభుత్వం నడిచేటువంటి దిక్కుమాలిన పరిస్థితిని మీరే చెప్పారు కదా, ఏమీ లేని సంసారం ఎట్లా చేద్దాం అనుకున్నారు? ఎట్లా లోటుతో ఉన్న లక్షల కోట్ల అప్పుతో ఉన్నటువంటి రాష్ట్రంలో ఇవన్నీ ఎట్లా సాధ్యపడతాయని మీరు మరి 6 డిక్లరేషన్లు పెట్టి, నాకు సందేహం వస్తా ఉంది, ఏమనుకున్నారు మీరు? మాకు ఓటు వాళ్ళు వేసేది ఉందా, మేము గెలిచేది ఉందా, మేము వచ్చేది ఉందా, వచ్చినోడే కూడా అవన్నీ ఇచ్చుకుంటాడు, మాకెందుకు, మేమైతే చెప్పాలి, రెచ్చగొట్టి పెట్టాలా జనాల్ని అనుకున్నారా?